సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సిపై పెట్టారని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగరం తెలుగుదేశం మాజీ ప్రెసిడెంట్ దొప్పసాని సిద్దిరాజ్ అన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ పెంపు, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, వృత్తి నైపుణ్య శిక్షణ పథకంపై సంతకాలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మండలంలో ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హామీలు నెరవేర్చడానికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో మాట్లాడి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం కలిగిందన్నారు. ద్వారకా తిరుమల మండలం ఏలూరు జిల్లా రామసింగవరం గ్రామ పంచాయతీ ఎక్స్ సర్పంచ్ దొప్పసాని రామసిద్ధిరాజుని తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఘన విజయం సాధించడానికి చంద్రబాబు గారు, పవన్ గారు చేసిన కృషి చాలా అమోఘంగా ఉంది. అదే రకంగా ఎన్డీఏలో కూడా కలిపి లాస్ట్ టైంలో అఖండ మెజార్టీ తీసుకొచ్చి జగన్ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చెంపదెబ్బ కొట్టారు. అదే రకంగా ఎవరు ఊహించని స్థానాలు, చంద్రబాబు గారు ఊహించిన స్థానాలన్నీ వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఒకటి ఇబ్బందికరంగా ఉంది, దాన్ని కూడా బాగా చూసుకోవాలి. రెండవది, మనం 5 సంతకాలు పెట్టారు చంద్రబాబు గారు. అది అన్న క్యాంటీను ప్రజలందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. 5 రూపాయల భోజనం, 5 రూపాయలు తీయలేదు, అటువంటి భోజనం పెడుతున్నారు. దాన్ని ప్రజలు పల్లెటూళ్ళలో ఎలా ఉన్నదని టౌన్ ఏరియాలో బాగా ఉపయోగించుకున్నారు లాస్ట్ టైంలో. అది ఇప్పుడు దానికి ఈ గెలుపుకి ఒక నిదర్శనం అన్నా క్యాంటీన్లు. అలాగే రోడ్లు అడ్వాన్స్ స్థితిలో ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో స్కూల్ బిల్డింగ్లు కానీ మొత్తం కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన నిధులన్నీ దోపిడీ చేశారు. రూపాయి 100 రూపాయలు చేసి ఆ నిధులన్నీ పక్కదారి పెట్టించారు. అభివృద్ధి చేసేవాళ్ళు స్కూళ్ళు ఎక్కడెక్కడే ముందడిపోయి. అమ్మకు వందనం కూడా కొంతవరకు ఉపయోగపడింది, కానీ కొంతవరకు ప్రైవేట్ స్కూల్ వల్ల ఎక్కువ పిల్లలకి అన్యాయం జరుగుతుంది. దాన్ని కూడా బాబు గారు సరిచేయాలని కోరుకుంటున్నాను. మెయిన్ అంతగా ఇప్పుడు మన పల్లెటూళ్ళలో ఎక్కువ అభివృద్ధి లేదు. అభివృద్ధిని కొంతవరకు ఫస్ట్ ఇప్పుడు చేయలేదు కాబట్టి అది తొందరలో 6 నెలల అయిన తర్వాత రోడ్లకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉన్నట్టు నేను సంధానం ఉంది. అది ఇవాళ తొలి పర్యటన చేశారు బాబు గారు. మొత్తం అన్నీ ఎండైనా కూడా మొత్తం పోలవరం పరిశీలనలు బాగా చేస్తున్నారు. అధికారులు, నాయకులు అందరూ కూడా దానికి నీరాజనాన్ని పలికారు. ప్రజలు కూడా దాన్ని ముందుగా కోరుకున్నారు. అది జరుగుతుంది కూడా, త్వరలో పూర్తవ్వాలని కోరుకుంటున్నారు.